ఒకేలా బతికేదానికి ఒకే పని చేసేదానికి ఎంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీదే చేసేయాలి, మళ్ళీ పుడతామా ఏంది అనే ఫిలాసఫీతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న పెద్ది మూవీ యొక్క ఫస్ట్ షాట్ అయితే వచ్చింది భయ్య. టీజర్లో మాత్రం మన డైరెక్టర్ బుచ్చిబాబు చాలా డీటెయిల్స్ వదిలాడు భయ్య. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క క్యారెక్టర్ డిజైన్ మాత్రం అదిరిపోయింది. మన హీరోకి కోపం ఎక్కువ, బలం కూడా ఎక్కువే, అదేవిధంగా సెంటిమెంట్ ఎక్కువే, కమిట్మెంట్ కూడా ఎక్కువే. ఈ యొక్క లుక్ ఒకటి చాలు భయ్య మన హీరోకి ఎంత కోపం ఉందో చెప్పడానికి. ఇక్కడ వాటర్ పైపు తిప్పే విధానాన్ని బట్టి, ఆ బస్తాన్ని చింపి చీల్చే విధానాన్ని బట్టి మన హీరో యొక్క బలం ఎంతో తెలియజెప్పేస్తుంది. ఇక్కడ మన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మాత్రం విజువల్స్ని బాగా యూజ్ చేసుకున్నాడు భయ్య. ఆ బస్తాన్ని చింపితే వచ్చే సౌండ్నే బీజిఎంలో మిక్స్ చేసి అదరగొట్టేశాడు. ఇక మన హీరో యొక్క క్యారెక్టర్ డిజైన్ విషయానికి వస్తే, ఆ ముక్కు యొక్క రింగుని, ఆ బ్యాట్ యొక్క చైన్ బట్టి మనోడికి సెంటిమెంట్ బాగా ఎక్కువ అని తెలుస్తుంది. ఇక మనోడు బరిలోకి సింహంలా దూకే విధానాన్ని బట్టి అర్థమవుతుంది. RRRలో ఒక్కడే దిగి ఏ విధంగా అయితే అందరినీ ఓచకోత కోసేసాడు, అదేవిధంగా ఈ పెద్దలో కూడా అందరినీ ఓచకోత కోసేస్తాడు. ఇక బరిలోకి దిగి బ్యాట్ పట్టుకున్నాడంటే బ్యాట్ పిడిని దిగ్గొట్టి బాల్ని అయితే ఎగ్గొట్టి 6 బౌండరీ బయట పడేస్తాడు. మరి ఆ విధంగా మనోడికి ఎంత కమిట్మెంటో అర్థమైపోతుంది. ఇక లాస్ట్ డీటెయిల్ వచ్చేసి, ఈ మూవీ అయితే మార్చి 27, 2026 రిలీజ్ అవుతుంది. మరి మార్చి 27 అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క బర్త్డే. మరి బర్త్డే రోజు ఒక పండగ వాతావరణాన్ని అయితే ఫ్యాన్స్కి మన రామ్ చరణ్ ఇవ్వబోతున్నాడు భయ్య. మరి గ్లిమ్స్ అయితే ఈ పెద్ది యొక్క ఫస్ట్ షాట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మరి మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇక ఏమన్నా కొంచెం నెగిటివ్ అనిపించిన విషయం అయితే భయ్య, కొంచెం రొటీన్ కాన్సెప్ట్తోనే మాస్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. అదేవిధంగా రంగస్థలం వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, ఇక పిక్చరైజేషన్ కానీ అంతా కూడా కొంచెం రంగస్థలం వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి సుకుమార్ రైటింగ్స్ అంటే కొంచెం కొత్త పాయింట్ ఉండే అవకాశం అయితే ఉంది. చూద్దాం భయ్య. ప్రజెంట్ అయితే పెద్ది గ్లిమ్స్ ఫస్ట్ షాట్ మాత్రం బాగానే ఉంటుంది. మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ అయితే చేయండి.